నమస్తే, వెల్కమ్ టు పర్నిక్ టాపిక్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులైన సముద్ర మార్గాల్లో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ముదిరిన వివాదం హర్ముజ్ జలసంధి మూసివేతకు దారితీయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేగుతున్నాయి. చైనా, జపాన్ నుంచి భారత్ వరకు ప్రతి దేశం ఆర్థిక సంక్షోభం అంచున నిలబడ్డాయి. అయితే ఈ ఉద్రిక్తతల నడుమ భారత్ తనదైన ముద్ర వేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు ఒకవైపు, ఇరాన్ స్నేహాస్తం మరోవైపు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ నౌకలకు ఇరాన్ ఇచ్చిన హామీ ఏంటి? చబహార్ పోర్టు భవిష్యత్తు ఏంటి? ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని వణికిస్తోంది. వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరా నిలిచిపోయి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐరోపా నుండి జపాన్ వరకు అన్ని దేశాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, అడగనిదే అమ్మైనా పెట్టదు అన్నట్లుగా భారత్ తన దౌత్య నైపుణ్యంతో ఇరాన్ను ఒప్పించగలిగింది. భారత్, చైనా నౌకలకు ఇరాన్ ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. అమెరికా దిగ్బంధం కొనసాగుతున్నా భారత నౌకలు మాత్రం ముందుకు సాగుతున్నాయి. ఇరాన్ రాయబారి ఫతాలి భారత నౌకల రక్షణకు పూర్తి హామీ ఇచ్చారు. ఉద్రిక్తతల మధ్య కూడా చాబహార్ పోర్ట్ పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి. భారత వ్యూహాత్మక చొరవ వల్లనే ఈ వెసులుబాటు సాధ్యమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో సఫలీకృతమైంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ మార్గంలో ప్రస్తుతం భారత్ జెండా రెపరెపలాడుతోంది. ఇప్పటి వరకు 111 భారతీయ నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా సురక్షితంగా ఈ జలసంధిని దాటాయి. ఉపాయం లేనివాడికి ఊరంతా పగలే అన్నట్లుగా కాకుండా భారత్ తన స్నేహపూర్వక సంబంధాలతో ఇరాన్ మద్దతు పొందింది. తాజాగా గ్రీన్ సాన్వి అనే ఎల్పీజీ ట్యాంకర్ భారీ లోడ్తో సురక్షితంగా ప్రయాణించడం విశేషం. ఇతర దేశాల నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్ భారత్ను మాత్రం మిత్రదేశంగా గౌరవిస్తోంది. గతంలో కొన్ని నౌకలపై కాల్పులు జరిగినప్పటికీ భారత నేవీ వెంటనే అప్రమత్తమై భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. నౌకాదళం యొక్క నిరంతర పర్యవేక్షణ భారత నౌకలకు కొండంత అండగా నిలుస్తోంది. సముద్ర మార్గంలో ఎదురయ్యే సవాళ్లను భారత్ అత్యంత ధైర్యంగా ఎదుర్కొంటోంది. సరఫరా గొలుసు దెబ్బతినకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. మన నౌకల భద్రత విషయంలో ఇరాన్ ఇస్తున్న భరోసా ద్వైపాక్షిక సంబంధాల బలాన్ని చాటుతోంది. అమెరికా ఆంక్షల నీడలో ఉన్నప్పటికీ చాబహార్ పోర్టు ప్రాజెక్టు పనులు కుంటుపడకుండా సాగుతున్నాయి. అంతర్జాతీయ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో ఈ పోర్ట్ అత్యంత కీలకమైన పాత్ర పోషించనుంది. నిలకడ లేనివాడికి నిలువెల్లా భయమే, కానీ భారత్ మాత్రం తన పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేయటం లేదు. 100 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ పోర్ట్ భారత్కు మధ్య ఆసియాకు ద్వారంగా మారనుంది. బడ్జెట్ కేటాయింపుల్లో మార్పులు ఉన్నా క్షేత్రస్థాయిలో పనులు ఆగకపోవటం ఇరాన్ పట్టుదలకు నిదర్శనం. ఇరాన్ విదేశాంగ మంత్రి విమర్శలు చేసినప్పటికీ ప్రాజెక్టు ప్రాముఖ్యత దృష్ట్యా రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అమెరికా ఆంక్షల నుండి మినహాయింపుల కోసం భారత్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే భారత వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతుంది. భౌగోళిక రాజకీయాల్లో భారత్ తన ముద్రను బలంగా వేస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్ వేస్తున్న అడుగులు ఫలితాన్ని ఇస్తున్నాయి. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుకు పోటీగా చాబహార్ పోర్టును భారత్ అభివృద్ధి చేస్తోంది. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి ఇది సులువైన మార్గం. సముద్రం ఈదే వాడికి అలల భయం ఉండదు అన్నట్లుగా చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు భారత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోంది. గ్వాదర్ పోర్టు ద్వారా చైనా చేస్తున్న కుయుక్తులకు చాబహార్ ఒక సరైన సమాధానం. ఈ పోర్టు వల్ల భారత వాణిజ్యం సుమారు 30% పెరిగే అవకాశం ఉందని అంచనా. అమెరికా ఆంక్షలు, ట్రంప్ హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్, ఇరాన్ భాగస్వామ్యం చెక్కు చెదరలేదు. వ్యూహాత్మకంగా భారత్ ఈ ప్రాంతంలో తన పట్టును బిగిస్తోంది. పొరుగు దేశాల ఇబ్బందులను అధిగమిస్తూ కొత్త రవాణా మార్గాలను భారత్ సృష్టిస్తోంది. మధ్యప్రాచ్యంలో భారత ప్రభావం పెరగడానికి ఈ పోర్టు కీలకం కానుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన సత్తాను మరోసారి నిరూపించుకుంది.
అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షల మధ్య భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. ట్రంప్ ప్రభుత్వం విధించే సుంకాల హెచ్చరికలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గోడ మీద పిల్లిలా కాకుండా భారత్ తన జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. హార్మూజ్ మూసివేత వల్ల ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాల్లో ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు చేస్తోంది. ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండాలంటే చమురు దిగుమతులు సజావుగా సాగడం అనివార్యం. ఇరాన్ ఇస్తున్న భరోసాతో పాటు భారత నౌకాదళం నిరంతరం కాపలా కాస్తోంది. సంక్షోభ సమయంలో కూడా వాణిజ్యం ఆగకుండా భారత్ చూపిస్తున్న తెగువ అసామాన్యం. ప్రపంచ దేశాల ఒత్తిడి ఉన్నా సొంత నిర్ణయాలతో భారత్ ముందుకు సాగుతోంది. ఆర్థిక సుస్థిరత కోసం చమురు సరఫరా మార్గాలను కాపాడుకోవటం అత్యవసరం. భారత దౌత్యవేత్తలు ఇటు అమెరికాతోనూ అటు ఇరాన్తోనూ సమతుల్యత పాటిస్తున్నారు. ఇరాన్ భరోసా, భారత రక్షణ దళాల పహారాతో మన నౌకలు సురక్షితంగా గమ్యాన్ని చేరుతున్నాయి. ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా భారత్ తన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తోంది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్లుగా మొదటి నుండే భారత్ ఈ ప్రాజెక్టులపై దృష్టి పెట్టి విజయం సాధించింది. సముద్ర మార్గాల్లో భద్రత కల్పించడం ద్వారా ఇంధన భద్రతకు భారత్ భరోసా ఇస్తోంది. ఇరాన్ భారత్ను అత్యంత నమ్మకమైన భాగస్వామిగా గుర్తించడం ఒక గొప్ప పరిణామం. యుద్ధం ముప్పు పొంచి ఉన్న భారత్ వాణిజ్య నౌకలు నిర్భయంగా ప్రయాణిస్తున్నాయి. గ్రీన్ సాన్వి వంటి ట్యాంకర్ల ప్రయాణం భారత నౌకాదళ సామర్థ్యానికి నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఇటువంటి దౌత్యపరమైన విజయాలు భారత్కు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడతాయి. సముద్ర గర్భంలో దాగి ఉన్న సవాళ్లను అధిగమిస్తూ భారత్ విశ్వగురువుగా ఎదుగుతోంది. ఈ సంక్షోభం భారత్ యొక్క ధైర్యాన్ని, వ్యూహాత్మక చతురతను ప్రపంచానికి చాటి చెప్పింది. భారత ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతానికి భారత నౌకలు సురక్షితంగా ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో మారుతున్న సమీకరణాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి. చాబహార్ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా అటు చైనాకు ఇటు పాకిస్తాన్కు భారత్ గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా తన ఆర్థిక శక్తిని నిరూపించుకోనుంది.